హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మన 5th వీడియో. సో ఈ వీడియోలో ఏం చేద్దామంటే మన ఫస్ట్ మిషన్ లెర్నింగ్ మోడల్ అనేది లాంచ్ చేద్దాము. సో లెట్స్ సీ, ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఫస్ట్ మోడల్, నేను ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైర్ మోడల్ తీసుకుంటున్నాను. ఇందులో అంటే జస్ట్ నాకు అట్లా అనిపించింది తీసుకోవటం లేదు. సో వీ హ్యావ్ దిస్ మ్యాప్ కదా. సో ఇక్కడికి వెళ్తే లెట్స్ సీ హౌ దిస్ మ్యాప్ వర్క్స్. సో ద డేటా ఇట్ స్టార్ట్స్ విత్, ఇక్కడ స్టార్ట్ అయింది గ్రేటర్ దెన్ 50 శాంపిల్స్. మన దగ్గర 303 ఉన్నాయి. సో వీఆర్ ఫైన్. ఇఫ్ ఇన్ కేస్ 50 శాంపిల్స్ డేటా కూడా లేదనుకోండి, గెట్ మోర్ డేటా. మన 15 శాంపిల్స్ ఉన్నాయి. ప్రిడిక్టింగ్ ఏ కేటగిరీ. సో ఎస్ కేటగిరీస్ కదా, మనం 10s కదా. డూ యూ హ్యావ్ లేబుల్ డేటా, మీ దగ్గర ప్రాపర్ డేటా ఉందా అని చెప్పేసి. ఎస్, మన దగ్గర ఉంది. ఎస్. సో లెస్ దెన్ 100K, మన దగ్గర 1 lakh రికార్డ్స్ అయితే లేవు కదా. ఒకవేళ 100K కన్నా ఎక్కువ ఉందనుకో, లెస్ ఉంటే దీనికి వెళ్ళిపోండి, లేదంటే ఎస్జీడీ. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ డేటా నో. సో నేవి బైస్ ఇట్లా చూసుకుంటే ఇట్లా వెళ్ళిపోవచ్చు. సో ర్యాండమ్ ఫారెస్ట్ ఎన్సెంబుల్ ఉంది కదా, ఇది యూస్ చేస్తాను నేను. ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్, ఎన్సెంబుల్ క్లాసిఫైయర్ అంటే ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్. సో లెట్స్ సీ అగైన్. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఐఎమ్ డిలీటింగ్ ద డేటా. సో మీరు కూడా ఎట్లానే డేటా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఎక్కువ టైమ్స్. సో ఇప్పుడు నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాను. లెట్స్ సీ. So import pandas as pd, df is equal to pd dot read csv df dot head. సో ఇది ఆల్రెడీ మనం అన్ని చెక్ చేసేసినాము. సో క్లాసిఫికేషన్ డేటా మొత్తము. సో లెట్స్ స్ప్లిట్ ద డేటా. బిఫోర్ స్ప్లిట్ మనం చేసుకుందాం x ఈజ్ ఈక్వల్ టు x వైకి స్ప్లిట్ చేసుకుందాం డేటా మొత్తాన్ని. x అంటే ఫీచర్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, y టార్గెట్. df డాట్ డ్రాప్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం టార్గెట్, ఈ టార్గెట్ అనే కాలమ్ని డ్రాప్ చేద్దాము. యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు df ఆఫ్ టార్గెట్. ఓకే. సో ఎప్పుడైతే అయిపోయిందో ఒకసారి చెక్ చేసుకుందాము డేటా మొత్తం కరెక్ట్గా స్ప్లిట్ అయిందా లేదా అని చెప్పేసి. నా ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను ఇక్కడ స్ప్లిట్ చేద్దాం, డేటా స్ప్లిట్ చేద్దాము. డేటా స్ప్లిట్ ఫ్రమ్ sklearn డాట్ మోడల్ సెలెక్షన్ ఇంపోర్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. ఇంకొకటి ఇంపోర్ట్ numpy as np. సో ఇది మీరు రాసిన రాకపోయినా ఏం కాదు, నేను జస్ట్ మీకు కన్సిస్టెన్సీ కోసం రాస్తున్నాను. x టెస్ట్ y ట్రైన్ y టెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఆఫ్ x y. టెస్ట్ సైజ్ 20% తీసుకున్నాము. ఓకే. ర్యాండమ్ స్టేట్ 42. అగైన్ ఇది రాసిన ఒకటే. ఈ స్ట్రాటిఫై అనేది ఓన్లీ క్లాసిఫికేషన్ మోడల్స్కే వర్క్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నా ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. షేప్ సైజ్ చూడాలి, చెక్ చేయాలి. వై ట్రైన్ డాట్ షేప్, అలానే ఎక్స్ టెస్ట్ డాట్ షేప్, వై టెస్ట్ డాట్ షేప్. ఓకే, ఇప్పుడు అంతా అయిపోయింది. ఒక మీరు లెంత్ ఆఫ్ డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఎక్స్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ వై ట్రైన్ చూసుకుంటే మీకు ట్రూ రావాలి. సారీ, ఎక్స్ టెస్ట్. ఓకే, పర్ఫెక్ట్. నౌ అవర్ ఫస్ట్ ఎంఎల్ మోడల్. సో నేను ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైర్ తీసుకుంటాను. సో బట్ చాలా మోడల్స్ ఉన్నాయి, అన్నీ చూద్దాం మనం. సో ఇంపోర్ట్ చేద్దాము. sklearn డాట్ ensemble ఇంపోర్ట్ ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్. ఓకే. సో ఈ మోడల్ ఎందుకు తీసుకుంటున్నాను, వేరే మోడల్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే, ఇట్ కెన్ బి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. బట్ మనం సింపుల్గా బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి జస్ట్ దీంతో వెళ్ళిపోదాము. తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిఫరెంట్ మోడల్స్ ఎప్పుడెప్పుడు యూస్ చేయాలి, ఎట్లా యూస్ చేయాలి. ఒకవేళ డేటా ఏం అర్థం కాకపోతే ఎట్లా యూస్ చేయాలి మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో RF ఈజ్ ఈక్వల్ టు ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్ n estimators ఈజ్ ఈక్వల్ టు 100. యాక్చువల్గా ఇది మీరు రాసిన రాకపోయినా ఒకటే, ఏం కాదు. బట్ నేనైతే రాస్తున్నాను ఎందుకంటే మీకు ప్రాక్టీస్ అవ్వాలని చెప్పేసి. ఇప్పుడు ఏం చేస్తామంటే, మనం ఏదైతే డేటా ఇక్కడ రాసామో, మనం ఏం చేద్దామంటే, మనం ట్రైనింగ్ డేటా ఉంది కదా, దాంతో మోడల్ని ఫిట్ చేద్దాం. ఫిట్ అంటే ట్రైనింగ్ చేద్దాం. ఎక్స్ ట్రైన్ వై ట్రైన్. సో ఎక్స్ ట్రైన్ డేటా వై ట్రైన్ డేటాని మోడల్కి ఇచ్చేసినాము, ట్రైనింగ్ డేటా. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. ఎస్. సో మోడల్ సక్సెస్ఫుల్గా ట్రైన్ అయిపోయింది చాలా ఫాస్ట్గా. ఇప్పుడు స్కోర్ చూద్దాము, మోడల్ ట్రైనింగ్ డేటా ఎంత స్కోర్ అయితే ఉందో. ఓకే, 1.0 అంటే 100%. సో మనం ఏదైతే డేటా ఇచ్చామో మోడల్ 100% అక్యురేట్గా వర్క్ అయింది.
సో ఇప్పుడు ఏం చూద్దాం, టెస్ట్ డేటా ఉంది కదా, ఎక్స్ టెస్ట్ వై టెస్ట్. సో ఈ టెస్ట్ డేటా ఎంతైతే అక్యురసీ ఉందో చూద్దాము. సో ఎంతైతే ఉంది 0.83. సో మీకు ఇంకా క్లారిటీ రావాలంటే ఇంటూ 100 తీసుకోండి. ఇక్కడ రౌండ్ పెట్టేసి 2 పెట్టేస్తే మీకు యాక్యురసీ వచ్చేస్తుంది. సో 83.61 యాక్యురసీ అయితే మనకి స్కోర్ అయిపోయింది అనమాట. సో నాకు ఈ ఆర్ఎఫ్ స్కోర్ అనేది యూస్ చేయొద్దు యాక్చువల్గా. ఐ మీన్ మీరు ఒకవేళ ఇట్లా కాకుండా మీకు యాక్యురసీ స్కోర్ కావాలనుకోండి, మీకు మెట్రిక్స్ ఉన్నాయి కదా. సో ఫ్రమ్ sklearn.metrics ఇంపోర్ట్ యాక్యురసీ స్కోర్. ఈ మోడల్ ఈ లైబ్రరీ యూస్ చేసుకొని మనం యాక్యురసీ స్కోర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రింట్ యాక్యురసీ స్కోర్ ఆఫ్ ఎక్స్ టెస్ట్. ఓకే, ఈవెన్ బిఫోర్ దిస్ వన్. సో మనకి ఇట్లా వచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ప్రిడిక్షన్స్ ఫైండ్ అవుట్ చేద్దాము. సో మనకి వై టెస్ట్ అని ఉంది కదా. వై టెస్ట్ అంటే యాక్చువల్గా np.array. సో మనం ఎక్స్ టెస్ట్ చూద్దాం అసలు యాక్చువల్గా. 1 సెకండ్, లెట్ మీ డిలీట్ దిస్ 2. మనకి ఇక్కడ ఎక్స్ టెస్ట్ డేటా ఏముంది, 2 వాల్యూస్ చూద్దాము. సో ఈ 2 రికార్డ్స్ ఉన్నాయి. సో వై టెస్ట్ చూద్దాము, వై టెస్ట్ ఆఫ్ 2. సో ఈ ఒక పర్సన్కి యాక్చువల్ డేటా 57 ఇయర్స్ ఉన్నప్పుడు, 6 మేల్ అయినప్పుడు, మొత్తం ఉన్నప్పుడు పర్సన్కి నో హార్ట్ డిసీజ్. అలానే 57 ఉన్నప్పుడు, 6 మేల్ అయినప్పుడు, ఈ రేటింగ్ ఈ వాల్యూస్ ఉన్నప్పుడు నో హార్ట్ డిసీజ్. సో ఇది యాక్చువల్గా ఒరిజినల్ డేటా వై టెస్ట్ ఎక్స్ టెస్ట్ అనేది. మనం ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ప్రిడిక్షన్స్ చేస్తాను. ఇప్పుడు నేనైతే మోడల్ డెవలప్ చేసినామో ఇది ఆర్ఎఫ్ కదా. మీరు ఆర్ఎఫ్ అని ఇస్తే ఇది యాక్చువల్గా మనం డెవలప్ చేసిన ట్రెండ్ మోడల్ అనమాట. సో వై ప్రెడ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రిడిక్షన్స్ ఇస్తున్నాను. సో rf.predict. సో ఏం ప్రిడిక్ట్ ఇస్తున్నాను, ఈ ఎక్స్ టెస్ట్ డేటా ఏదైతే టెస్టింగ్ డేటా మనం ఉంచిపెట్టామో, ఐ మీన్ మీరు గుర్తుపెట్టుకుంటే మనం యాక్చువల్గా మన మోడల్ మనం ఏం చేసినాం, ఫస్ట్ డేటాని ఎక్స్ ట్రైన్ వై ఎక్స్ టెస్ట్గా 2 స్ప్లిట్ చేసుకున్నాము. సో మనం ట్రైన్ చేసినప్పుడు ఏం చేసాము, ఎక్స్ ట్రైన్ డేటా వై ట్రైన్ డేటాతో ట్రైన్ చేసినాము. సో ఇప్పుడు ఎక్స్ టెస్ట్ వై టెస్ట్లో ఉన్న డేటా గురించి మోడల్కి ఏం తెలియదు అనమాట. ఎందుకంటే మనం మోడల్కి ట్రైన్ చేసిన ఎక్స్ ట్రైన్ వై ట్రైన్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ చూడండి డేటా ఉంది, ఎక్స్ టెస్ట్ డేటా అనేది మోడల్కి పంపిస్తున్నాను. నేను పంపించేసి ఇక్కడ పంపిస్తున్నాను ప్రెడిక్ట్ అని చెప్పేసి. ఇప్పుడు ఇదేం చేస్తుంది, వై ప్రెడిక్ట్స్ ఇది ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తుంది. క్యాలిక్యులేట్ చేసి ఇదిగో ఇప్పుడు ఏం చేసింది, ప్రెడిక్ట్ చేసింది అనమాట. ఎక్స్ టెస్ట్కి ప్రెడిక్ట్ చేసి ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ టెస్ట్ ఆఫ్ 5 తీసుకున్నాం అనుకో. ఈ 5కి ఏం చేసిందంటే ఫస్ట్ 3 పర్సన్స్కి నో హార్ట్ డిసీజ్, దీనికి హార్ట్ డిసీజ్, ఇద్దరికి హార్ట్ డిసీజ్ అని చూపిస్తుంది 00011. అసలు ఇది ప్రెడిక్టెడ్ డేటా. బట్ యాక్చువల్ డేటా ఏంటి, np.y టెస్ట్ యాక్చువల్గా ఇది ఇట్లా వస్తుంది. సో ఫస్ట్ మనం ఎట్లా వద్దాం అంటే జనరల్ తీసుకుందాం. np.array ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు ఇట్లా కన్వర్ట్ చేసినప్పుడు మీరు ఇప్పుడు ఇది యాక్చువల్గా ఒరిజినల్ డేటా, ఇది యాక్చువల్గా ప్రిడిక్షన్ డేటా. సో ఇదేం చూపిస్తుంది, ఇక్కడ 000 ఇక్కడ 11 ఉంది ప్రిడిక్షన్ చేసింది ఇది, కానీ ఇక్కడ 00 వస్తుంది. సో కొన్ని మిస్ మ్యాచెస్ ఉన్నాయి అన్నమాట. సో ఎంత స్కోర్ రెండింటికి ఎంత కంపారిజన్ చూడాలంటే np.mean వై టెస్ట్ వై ప్రిడ్స్ ప్రిడిక్షన్స్ యాక్చువల్ డేటా. సో 83% రికార్డ్స్ అనేది మ్యాచ్ అయినాయి. సో మనకి యాక్చువల్గా ఒరిజినల్ డేటా ఏదైతే ఉందో ప్రిడిక్షన్ అది యాక్చువల్గా 83% యాక్యురసీ అనమాట. ఇదే మీరు ఇట్లా మామూలుగా చూడాలి అనుకుంటే లైబ్రరీ యూస్ చేసి చూడాలంటే ఫ్రమ్ sklearn.metrics ఇంపోర్ట్ యాక్యురసీ స్కోర్, ప్రింట్ యాక్యురసీ స్కోర్ ఆఫ్ వై టెస్ట్ యాక్చువల్గా టెస్ట్ ఒరిజినల్ వాల్యూస్, నెక్స్ట్ వై ప్రిడ్స్. ఈ రెండింటి చేస్తే 83 వచ్చింది. సో దాన్ని ఇంకా కొంచెం మనం ఫ్యాన్సీగా 2 డెసిమల్స్ ఓన్లీ తీసుకున్నాం. 83 ఇంటూ 100 83. సో రౌండ్ ఆఫ్ ఇది 2. ఓకే, సో 83% అనేది మనకి యాక్చువల్గా ఈ యాక్యురసీ స్కోర్ అనమాట. సో 83% అనేది గుడ్ యాక్యురసీ స్కోర్ అంటే ఎనీథింగ్ ఏదన్నా కానీ మీకు ఎప్పుడన్నా కానీ మిషన్ లెర్నింగ్ మోడల్ ట్రైన్ చేసినప్పుడు మీ యాక్యురసీ స్కోర్ మోర్ దెన్ 83% వచ్చింది, 70% వస్తుంది యాక్చువల్లీ అది గుడ్ స్కోర్ అనమాట. ఒకవేళ మీ యాక్యురసీ స్కోర్ 100 వచ్చిందనుకో, అది యాక్చువల్గా సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఇట్ మేక్ లీడ్ టు ఓవర్ ఫిట్టింగ్. సో ఏం చేస్తుందంటే మిషన్ లెర్నింగ్ అనేది చాలా ట్రిక్కీ అనమాట. సో ఈ మోడల్ ఏం చేస్తుంది, బట్టి పడుతుంది.
మనం పర్ఫామ్ చేయకుండా జస్ట్ బ్లైండ్ గుర్తుపెట్టుకుంటుంది అనమాట డేటా గురించి. అట్లా వచ్చిందనుకో యాక్చువల్గా ఓవర్ ఫిట్టింగ్. అండర్ ఫిట్టింగ్ అంటే ఏమొస్తుంది అంటే ట్రైనింగ్ అప్పుడు బాగా పర్ఫామ్ చేస్తుంది, కాకపోతే అది యాక్చువల్గా మనం ప్రిడిక్షన్ చేసినప్పుడు చాలా పూర్గా పర్ఫామ్ చేస్తుంది అనమాట. అది అండర్ ఫిట్టింగ్. సో ఈ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి, ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్. ఈ 2 కాన్సెప్ట్స్ గురించి మనం ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. బట్ ఫర్ నౌ మన మోడల్ అయితే 83.6% స్కోర్ చేసింది అనమాట. దిస్ ఈస్ లైక్ రియలీ గుడ్ మోడల్ యాక్చువల్గా. మీరు బేసికల్గా మీకు డేటా వచ్చినప్పుడు మీరు ఇట్లా స్ప్రెడ్ చేసి ఇట్లా ఇక్కడ దాకా వచ్చి అక్యురసీ స్కోర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇది 83 వచ్చింది, యాక్చువల్లీ ఇది గుడ్ స్కోర్ ఇదని చెప్పేసి మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఇట్లా మీరు ఫస్ట్ అనాలిసిస్ అయితే చేయాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.